ప్రధాని మోదీ పొదుపు చర్యల పిలుపుతో సీఎం చంద్రబాబు ముందుకొచ్చారు. క్యాన్వాయ్లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు క్యాన్వాయ్లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని స్థాయిల్లోనూ సగం వాహనాలే ఉండేలా చూడాలన్నారు. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు జెట్ కేటగిరీ భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా తన వాహన శ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. క్యాన్వాయ్ని సగానికి కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో లోకేష్ క్యాన్వాయ్ 2 వాహనాలకే పరిమితం కానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భద్రతలో ఉన్న లోకేష్కు నిబంధనల ప్రకారం తగినన్ని వాహనాలు ఉండాలి. అయినా తన క్యాన్వాయ్ను తగ్గించాలని ఆదేశించారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం పొదుపు చర్యలు పాటించే యోచనలో ఉన్నారు. తన క్యాన్వాయ్లో వాహనాలను తగ్గించుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం వాహనాల్లో 4-5 వాహనాలను తగ్గించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే నిన్న 3 వాహనాలతోనే ఎంసీహెచ్ఆర్డీకి వెళ్లారు సీఎం రేవంత్. ఇక ఇప్పటి వరకు 9 వాహనాలతో కొనసాగుతున్న క్యాన్వాయ్ తగ్గించుకోనున్నారు. అటు అదే బాటలో మంత్రుల క్యాన్వాయ్లను కూడా తగ్గించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.